దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు బాప్తీసము రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు మీ స్నేహితులకు మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినం మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. అనుదినము మీ కుటుంబాల కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, పరిచర్యల కొరకు. మరి ఈ యొక్క సమయంలో మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మారు మనసు అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు కూడా ఒక నూతన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లోకాసు వార్త 16వ అధ్యాయము 30వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయము 30వ వచనం. అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందిదరని చెప్పెను. ఇక్కడ తండ్రివైన అబ్రహామా అలాగ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వెళ్ళిన ఎడల మారు మనసు పొందిదరని అతనితో చెప్పాను. ఎవరు ఈయన అంటే ఇక్కడ ధనవంతుడు లాజరును గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. ఈ యొక్క 16వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదివితే ధనవంతుడు లాజరు. ఈ ధనవంతుడు భూమి మీద బ్రతికినంత కాలం మార్పు లేకుండా బ్రతికాడు. ఈ ధనవంతుడు భూమి మీద జీవించినంత కాలం ఇష్టానుసారంగా బ్రతికాడు. ఈ ధనవంతుడు మరి ఎలా ఉన్నాడు అంటే చక్కగా తిన్నాడు, హోదా రంగు బట్టలను ధరిస్తూ సుఖిస్తూ చాలా హ్యాపీగా బ్రతికాడు. మారు మనసు లేనివాడుగా ఉన్నాడు. అక్కడే గడప యొద్ద పడి ఉన్న ఒక లాజరు దరిద్రుడు, ఆయన రొట్టె ముక్కలు వేరుకొని ఆయన పడిన బల్ల కింద పడిన రొట్టె ముక్కలు వేరుకొని తింటూ బ్రతికిన ఒక లాజరు ఉన్నాడు. ఆయన కుక్కలు ఆయన దేహాన్ని నాకిని అని ఈ వాక్యమంతా మనకి తెలియపరుస్తుంది. అయితే వీరిద్దరూ, ధనవంతుడు చనిపోయి మరి పాతాళానికి వెళ్ళాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొనటానికి లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకున్నారు. వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు అంటే అబ్రహాము రొమ్మున లాజరున్నాడు, పాతాళంలోనేమో ధనవంతుడు ఉన్నాడు. ఈలోపు వీళ్ళిద్దరూ చూచుకున్నప్పుడు ఏంటి, నేను ఇక్కడ వేదనకరమైన ప్లేస్లోకి రావడానికి కారణం ఏంటి, ఆయన అక్కడ నెమ్మది పొందటానికి కారణం ఏంటని ఈ యొక్క ధనవంతుడు గ్రహించి అప్పుడు అతనిలో ఒక మార్పు వచ్చేసింది. అయ్యా, నేనైతే ఈ నరక యాతన పడుతున్నాను, నాకు ఈ శిక్ష మరి ఒకవేళ సరిపోయిందే, నాకు భూలోకంలో 5 సహోదరులు ఉన్నారు. ఇతడు ధనవంతుడు కోరుకుంటున్న కోరిక చూడండి. భూలోకంలో నాకు 5 సహోదరులు ఉన్నారు. ఈ 5 సహోదరులు మారాలి అంటే, వాళ్ళు మారు మనసు పొందాలి అంటే, వారికి మార్పు రావాలి అంటే త్వరగా మా ఇంటికి లాజరును పంపించు అని తండ్రి అయిన అబ్రహామును బతిలాడుకుంటున్నాడు. అబ్రహామును బతిలాడుకుంటున్నాడు. అయ్యా, నేను ఇక్కడ వేదన పొందుతున్నాను, నేను ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్నాను, దప్పిక అవుతున్నా, నాకు నీళ్లు లేవు, నేను ఇంత యాదన అల్లాడుతున్నాను ఈ యాదనకరమైన ప్లేస్లో, కానీ మారు మనసు లేకపోవటమేక నాకు ఈ శిక్ష, మార్పు చెందకుండా బ్రతకటం వల్లనేక నాకు ఈ యొక్క బాధ,
కాబట్టి ఇప్పుడు భూలోకంలోకి నా 5 అన్నదమ్ములు మారాలి, వారు యాతనకరమైన పరిస్థితుల్లోనికి రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఎమిడెంట్లుగా త్వరగా మా ఇంటికి లాజరును పంపించమని తండ్రి అయిన అబ్రహామును అడుగుతుంటే తండ్రి అయిన అబ్రహాం ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. అక్కడ ఏమని చెప్తున్నాడో, అందుకు మృతులలో నుండి ఒకడు వాని యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పెను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు విని ఎడల వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి వారు మారరని వారితో చెప్పాను. మృతులలో నుండి వెళితే చెప్తే వాళ్ళు ఎలా వింటారు? అక్కడ మోషేయు ప్రవక్తలు చాలామంది భక్తులు ఉన్నారు అని అబ్రహాము సమాధానం ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాటను మీరు గ్రహించండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఇది 3 నాళ్ళ ముచ్చటే. ఇది కొంతకాలమే మనం ఈ భూమి మీద బ్రతికేది. ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని ముగించుకోవాల్సిన రోజు ఉంది అనేది మనం గుర్తుపెట్టుకొని మారు మనసు కలిగి మనం బ్రతికితే మరి అబ్రహాము రొమ్మున లాజరు ఎలాగ నెమ్మది పొందాడో అలాగ మనం నెమ్మది పొందుతాం. అలాగ నెమ్మది పొందాలి అంటే ఇప్పుడు దైవ సేవకులు చెప్పే సందేశాలు, దేవుని వాక్యాలు మీరు విని మారు మనసు పొంది దేవుని సాక్షిగా బ్రతకాలని ప్రభు పేరట కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.